అందరికీ నమస్కారం. ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఈరోజు మకర రాశి వారికి శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో మీ దినచర్య ఒక అందమైన ప్రవాహంలా సాగనుంది. మీ కలలు, ఆశయాలు నెరవేరే దిశగా ఈ రోజు మీకు మార్గం చూపుతుంది. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి లక్ష్మీదేవి అమ్మవారి కృపతో మీ జీవితంలోని అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. విద్యార్థులకు ఈ రోజు ఎంతో అనుకూలమైనది. మీరు చదువులో విశేష ప్రతిభ కనబరుస్తారు. పరీక్షలలో మంచి మార్కులు సాధించడంతో పాటు మీ జ్ఞానాన్ని పెంచుకునే అవకాశాలు కూడా లభిస్తాయి. దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో మీ కార్యాలు విజయవంతమవుతాయి. ఆర్థికంగా ఈ రోజు మీకు లాభదాయకంగా ఉంటుంది. మీ చేతికి ధనం బాగా వస్తుంది. కానీ అనవసరమైన ఖర్చులు చేయకుండా జాగ్రత్త వహించాలి. కృష్ణుడు మీకు ఆర్థిక స్థిరత్వాన్ని ప్రసాదిస్తాడు. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మెరుగవుతాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనుబంధాలు బలపడతాయి. శివుడు మీ కుటుంబంలో శాంతిని నింపుతాడు. స్నేహితుల నుంచి మీకు మంచి సహకారం లభిస్తుంది. పాత స్నేహితులతో మీ బంధం బలపడుతుంది. కొత్త స్నేహాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. విఘ్నేశ్వరుని అనుగ్రహంతో స్నేహితుల వల్ల మీకు మేలు జరుగుతుంది. వైవాహిక జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది. ఒకరికొకరు సహకరించుకుంటూ జీవితాన్ని ఆనందంగా గడిపేలా చర్యలు తీసుకుంటారు. సరస్వతీదేవి మీ దాంపత్యంలో సుఖశాంతులను నింపుతుంది. ఆరోగ్యపరంగా ఈరోజు మీకు మంచిగానే ఉంటుంది. శారీరకంగా, మానసికంగా మీరు దృఢంగా ఉంటారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నా అవి త్వరగా నయమవుతాయి. అన్నపూర్ణాదేవి మీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అధికారుల నుంచి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. మీపై అధికారులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. మీ పనితీరును వారు ప్రశంసిస్తారు. నరసింహస్వామి మీకు ధైర్యాన్ని, బలాన్ని అందిస్తాడు. ఈరోజు మీకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువవుతుంది. పూజలు, వ్రతాలు చేయడం ద్వారా మీకు మనశ్శాంతి లభిస్తుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది. లక్ష్మీదేవి మీకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. మీకు ఈరోజు ఆనందం, సంతోషం రెండూ పుష్కలంగా లభిస్తాయి. మీ మనసు తేలికపడుతుంది. చిన్న చిన్న విషయాలలో కూడా మీరు ఆనందాన్ని వెతుకుతారు. శ్రీరామచంద్రుడు మీకు సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. ఆఫీసులో మీ పనితీరు ప్రశంసనీయంగా ఉంటుంది. సహోద్యోగులతో మీ సంబంధాలు సఖ్యంగా ఉంటాయి. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. సూర్యదేవుడు మీకు కార్యనిర్వహణలో ఉత్సాహాన్ని నింపుతాడు. మీరు చేపట్టే కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. మీరు ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా కార్యక్రమాలలో పాల్గొంటారు. వెంకటేశ్వర స్వామి మీ కార్యక్రమాలకు అడ్డంకులు లేకుండా చూస్తాడు. క్రీడారంగంలో ఉన్నవారు మంచి ప్రతిభ కనబరుస్తారు. మీరు సాధన చేసే క్రీడలలో విజయం సాధిస్తారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. దుర్గమ్మ అమ్మవారు మీకు విజయాన్ని చేకూరుస్తారు. అనవసరమైన గొడవలకు దూరంగా ఉండటం మంచిది. చిన్న చిన్న విషయాలలో వాదనలకు దిగితే అవి పెద్దవి అయ్యే అవకాశం ఉంది. శివుడు మీకు సహనాన్ని ప్రసాదిస్తాడు. ఈ రోజు మీరు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో కొత్త వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. విఘ్నేశ్వరుడు మీకు రక్షణ కల్పిస్తాడు. గతంలో మీరు చేసిన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటారు. వాటిని పునరావృతం చెయ్యకుండా జాగ్రత్త పడతారు. కృష్ణుడు మీకు సరైన మార్గాన్ని చూపిస్తాడు. ఈ రోజు మీకు ధైర్యం, ఆత్మవిశ్వాసం రెండూ పెరుగుతాయి. మీరు ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. నరసింహస్వామి మీకు అండగా నిలుస్తాడు. మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. మీ సామర్థ్యాలపై మీకు సందేహాలు ఉండవు. ఈ నమ్మకమే మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుతుంది. లక్ష్మీదేవి మీకు ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదిస్తుంది. సమాజంలో మీకు సామాజిక గౌరవం పెరుగుతుంది. మీ మాటలకు, చేతలకు విలువ లభిస్తుంది. మీరు చేస్తున్న మంచి పనులు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయి. సరస్వతీదేవి మీకు కీర్తిని అందిస్తుంది. మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీరు ఇతరులతో సులభంగా కలిసిపోతారు. మాటకారితనంతో మీ పనులు చక్కబెట్టుకుంటారు. అన్నపూర్ణాదేవి మీకు వాక్చాతుర్యాన్ని ప్రసాదిస్తుంది.
అనవసరమైన గొడవలకు దూరంగా ఉండటం మంచిది. చిన్న చిన్న విషయాలలో వాదనలకు దిగితే అవి పెద్దవి అయ్యే అవకాశం ఉంది. శివుడు మీకు సహనాన్ని ప్రసాదిస్తాడు. ఈ రోజు మీరు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో కొత్త వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. విఘ్నేశ్వరుడు మీకు రక్షణ కల్పిస్తాడు. గతంలో మీరు చేసిన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటారు. వాటిని పునరావృతం చెయ్యకుండా జాగ్రత్త పడతారు. కృష్ణుడు మీకు సరైన మార్గాన్ని చూపిస్తాడు. ఈ రోజు మీకు ధైర్యం, ఆత్మవిశ్వాసం రెండూ పెరుగుతాయి. మీరు ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. నరసింహస్వామి మీకు అండగా నిలుస్తాడు. మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. మీ సామర్థ్యాలపై మీకు సందేహాలు ఉండవు. ఈ నమ్మకమే మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. లక్ష్మీదేవి మీకు ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదిస్తుంది. సమాజంలో మీకు సామాజిక గౌరవం పెరుగుతుంది. మీ మాటలకు, చేతలకు విలువ లభిస్తుంది. మీరు చేస్తున్న మంచి పనులు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయి. సరస్వతీదేవి మీకు కీర్తిని అందిస్తుంది. మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీరు ఇతరులతో సులభంగా కలిసిపోతారు. మాటకారితనంతో మీ పనులు చక్కబెట్టుకుంటారు. అన్నపూర్ణాదేవి మీకు వాక్చాతుర్యాన్ని ప్రసాదిస్తుంది. పర్యటనలు చేయడానికి ఇది మంచి సమయం. మీరు కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు. ఆ ప్రయాణాలు మీకు ఆహ్లాదాన్ని, అనుభూతిని అందిస్తాయి. కృష్ణుడు మీ ప్రయాణాలను సుఖంగా మార్చుతాడు. మీ ప్రతిభాభివృద్ధికి ఇది మంచి అవకాశం. మీరు మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు. మీ ప్రతిభను ప్రపంచానికి చాటేలా చేస్తారు. నరసింహస్వామి మీకు ప్రతిభను అందిస్తాడు. మీ వ్యక్తిత్వం మరింత మెరుగుపడుతుంది. మీరు ఇతరులతో సులభంగా కలిసిపోతారు. మీ మంచి ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటుంది. లక్ష్మీదేవి మీకు ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని ప్రసాదిస్తుంది. గత ఫలితాలు ఈ రోజు మీకు కొంత భారంగా అనిపించవచ్చు. గతంలో జరిగిన సంఘటనలు మిమ్మల్ని వెంటాడవచ్చు. అయితే వాటి నుంచి బయటపడటానికి ప్రయత్నించండి. సరస్వతీదేవి మీకు ధైర్యాన్నిస్తుంది. మీ సామాజిక సంబంధాలు బలపడతాయి. మీరు అనేక మందితో కలుస్తారు. మీ పరిచయాలు విస్తృతమవుతాయి. అన్నపూర్ణాదేవి మీకు మంచి సామాజిక జీవనాన్ని ప్రసాదిస్తుంది. మీ వ్యక్తిగత అభివృద్ధికి ఇది మంచి సమయం. మీరు మీలో లోపాలను సరిదిద్దుకుంటారు. మంచి అలవాట్లను అలవర్చుకుంటారు. సూర్యదేవుడు మీకు వ్యక్తిగత అభివృద్ధిని అందిస్తాడు. మీ సంక్షేమం పట్ల మీరు శ్రద్ధ వహిస్తారు. మీ ఆరోగ్యాన్ని, శ్రేయస్సును కాపాడుకుంటారు. శ్రీరామచంద్రుడు మీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ప్రసాదిస్తాడు. మీ కెరియర్ లోపున ప్రగతి ఉంటుంది. మీరు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. మీ కష్టానికి తగిన గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. వెంకటేశ్వర స్వామి మీ కెరియర్లో విజయాన్ని అందిస్తాడు. మీ మనోభావాలు స్థిరంగా ఉంటాయి. మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. చిన్న చిన్న విషయాలకు మీరు కంగారు పడరు. దుర్గమ్మ అమ్మవారు మీకు మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. ఈ రోజు మీకు శాంతి లభిస్తుంది. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు చేసే పనులలో ప్రశాంతత కనిపిస్తుంది. శివుడు మీకు ప్రశాంతతను అందిస్తాడు. మీ సంకల్పం దృఢంగా ఉంటుంది. మీరు ఏదైనా సాధించాలని గట్టిగా నిర్ణయించుకుంటారు. మీ సంకల్ప బలం మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. విఘ్నేశ్వరుడు మీ సంకల్పాన్ని నెరవేరుస్తాడు. మీ నెట్వర్కింగ్ పెరుగుతుంది. మీరు కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. ఈ పరిచయాలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి. కృష్ణుడు మీకు మంచి పరిచయాలను అందిస్తాడు. చట్టపరమైన సమస్యలు ఏవైనా ఉంటే వాటి నుంచి మీరు బయటపడతారు. న్యాయం మీకు అనుకూలంగా ఉంటుంది. నరసింహస్వామి మీకు న్యాయాన్ని అందిస్తాడు. అనుకున్న పర్యటనలు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీరు ప్రయాణాలలో ఆనందాన్ని పొందుతారు. లక్ష్మీదేవి మీ ప్రయాణాలను సురక్షితంగా చేస్తుంది. ఇంటి సంస్కరణ పనులు చేపట్టడానికి ఇది మంచి సమయం. మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకుంటారు. సరస్వతీదేవి మీకు గృహంలో సంతోషాన్ని నింపుతుంది. పని ఒత్తిడి ఈరోజు కొద్దిగా ఎక్కువగా ఉండవచ్చు. అయితే మీరు మీ పనులను సమర్థవంతంగా నిర్వహిస్తారు. అన్నపూర్ణాదేవి మీకు శక్తిని, ఓర్పును ప్రసాదిస్తుంది. ఆధ్యాత్మిక యాత్ర చేసే యోగం మీకు ఉంది. మీరు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. మీ మనసు ఆధ్యాత్మికంగా ప్రఫుల్లమవుతుంది. సూర్యదేవుడు మీకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తాడు.
కళల పట్ల మీకు మక్కువ పెరుగుతుంది. మీరు కళాత్మకమైన పనులలో పాల్గొంటారు. మీలో దాగి ఉన్న ప్రతిభను మీరు బయటకు తీస్తారు. శ్రీరామచంద్రుడు మీకు కళాత్మకతను ప్రసాదిస్తాడు. శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో సంతోషకరమైన వార్తలు వింటారు. మీ జీవితంలో శుభం కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి మీ జీవితంలో శుభాలను నింపుతాడు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈ సంఖ్య మీకు అదృష్టాన్ని, విజయాన్ని తెస్తుంది. ఈరోజు మీ అదృష్ట రంగు నీలం. ఈ రంగును ఎక్కువగా ఉపయోగించడం ద్వారా మీకు మంచి జరుగుతుంది. ఈరోజు మీరు చెయ్యాల్సిన పరిహారం ఏమిటంటే ఒక పేదవారికి అన్నదానం చెయ్యడం. దీనివల్ల మీకు పుణ్యం లభించి శుభం కలుగుతుంది. దుర్గమ్మ తల్లి దయ మీకు లభిస్తుంది. ఈరోజు మీరు చెయ్యాల్సిన మంత్రం ఓం నమో వెంకటేశాయ. ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీకు సకల శుభాలు కలుగుతాయి. శివుడు మీ కోరికలను తీరుస్తాడు. ఈ విధంగా మకర రాశి వారికి ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహంతో, శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో ఎంతో శుభప్రదంగా ఉండనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని జ్యోతిష్య వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితం ఆనందంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.